రజక సంఘీయుల అభ్యున్నతి కోసం బ్రిటిష్ కాలంలోనే తన పోరాట పటిమను చూపిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని రజక సంఘాల అభ్యున్నతి కోసం పాటుపడాలని మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాదరావు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు రజక నాయకులు నివాళులర్పించారు. స్థానిక రజకపేటలోని మున్సిపల్ పార్కులో చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నాయకులు ఆమె పోరాట పటిమను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రజక సంఘీయులు తమ తమ జీవన అభివృద్ధిని మెరుగుపరుచుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రసాదరావు, నెప్పల్లి రాంబాబు, వేతపూడి హిమాచలరావు, ఎం గోవర్ధన్ రావు, షేక్ మస్తాన్, దావులూరి బాలయ్య, వెల్లటూరి శివసూర్యనారాయణ, నిడిబ్రోలు శ్రీనివాసరావు, రాజమండ్రి రమణ, భద్రయ్య, కొల్లిమర్ల కుటుంబరావు, వీతార్లంక వెంకటేశ్వర్లు, కొత్తపల్లి ప్రసాద్, మునిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ నాయకురాలు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన రాజకీయ సోదరిమణులందరూ కూడా ఆమె స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి ఈ వర్ధంతి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని చాలా సంతోషంగా ఈ రోజున వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము రజకపేటలో. ఆమె స్ఫూర్తితో అందరం కూడా మన వెనకబడిన జాతులు అందరూ రజక జాతులు అందరూ కూడా ఆ పోరాట స్ఫూర్తితో మనం కూడా ముందుకు నడవాలని ఆ ఆశయాలతోనే మనం ఆమెని వర్ధంతి కానీ జయంతులు కానీ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాము. కాబట్టి మనకు జరిగిన తాడిత పీడిత ప్రజల యొక్క అన్యాయాల్ని అరికట్టిన ఆ రోజుల్లోనే దొరసాముల అన్యాయాన్ని అరికట్టినటువంటి ఐలమ్మ గారు ఆమె కష్టాలు, ఆమె పడిన బాధలు చూసి మనం కూడా చిన్న చిన్న విషయాల్లో అయినా సరే స్పందించి ముందుకు నడిచి అందరం కలిసికట్టుగా ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఈరోజు మన రజకపేటలో చాకలి ఐలమ్మ పార్కు, చాకలి ఐలమ్మ చెరువులో రజకులు కుల సంఘాల మొత్తం కూడా ఈ ఐలమ్మ గారిది 38వ వర్ధంతి ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మునిపల్లి ప్రసాద్ గారు, రజక కుల నాయకులు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఐలమ్మ గారు ఆ రోజున దొరల మీద కానీ దేశముఖుల మీద కానీ పోరాటం చేసి ఎంతో కీర్తి గడించారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో పోరాట పటిమతో ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారని ఆశిస్తున్నాను.